పొంచి ఉంది స్మార్ట్ మీటర్ల గండం. ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు. గృహ వినియోగదారులకు బిల్లుల మోత తప్పదని భయం. మొబైల్ మాదిరిగా ముందే రీఛార్జ్ లేదంటే కరెంట్ బంద్. బిల్లుల్లో పారదర్శకత కోసమే అని చెబుతున్న కేంద్రం ప్రజలపై భారం పడుతుందని తెలంగాణ సర్కార్ ఆందోళన. యూపీలో ఇప్పటికీ అమలవుతున్నది. అక్కడ గృహ వినియోగదారుల గగ్గోలు. స్మార్ట్ మీటర్లు పీకేసి ధ్వంసం చేస్తూ ఆందోళన నిరసనట. అంటే మీ ఇంటికాడికి ఇంతమంది ఏమో బిల్ కలెక్టర్ వచ్చేది, బిల్లు ఎంత వచ్చింది మీటర్ రీడింగ్ కొడితే అందులో కొట్టేస్తే బిల్లు బయటకు వచ్చేది. ఇప్పుడు అట్లా కాదట. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెడితే ఇప్పుడు ఫోన్ ఉంది కదా, మొబైల్ ఫోను, నువ్వు ఎట్లా రీఛార్జ్ చేసుకుంటావు? కరెంట్ ఇది ఇప్పుడు రీఛార్జ్ అయిపోయింది దానికి ఎవరికి ఫోన్ చేయలేవు కదా, వెంటనే ఏం చేస్తావు? రీఛార్జ్ చేసుకుంటావు. రీఛార్జ్ చేసుకొని ఫోన్ పనిచేస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఆ మీటరు మీ ఇంట్లో ఫిక్స్ చేస్తే మీరు ఎంతైతే రీఛార్జ్ చేసుకుంటారో అంతవరకు కరెంట్ వస్తుంది. మీరు రీఛార్జ్ అయిపోగానే కరెంట్ బంద్ అవుతుంది, మీటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మీటర్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇంట్లో కరెంట్ ఆగిపోతుంది. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రీఛార్జ్ చేసుకుని మళ్ళీ మీటర్ ఆన్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు రీఛార్జ్ అనమాట. ఇక ఈ వచ్చుడు పోవుడు ఇదంతా లొల్లి లేదు ఇక. మరి ఇది ఎట్లా? ఇది ఎంతవరకు? ఇప్పుడు ప్రభుత్వాలు 200 యూనిట్లు ఉచితం అంటుంది, ఆడి ఇంకోటి అంటుంది, ఇట్లా స్కీమ్స్ ఉన్నాయి కదా. దీనివల్ల ఇంకొకటి ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జియో వాడు ఏం చేసిండు? ఫస్ట్ అంతకుముందు ఏమో రేట్లు ఒక రాగుండే. జియో వాడు వచ్చిన తర్వాత ఏం చేసింది? దేశం అంతా మొత్తం జనాన్నంతా అట్రాక్ట్ చేయడానికి 200కు 6 నెలల ప్యాకేజ్ అని, 300కు 3 నెలల ప్యాకేజ్, ఇట్లా రకరకాల ప్యాకేజీలు పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేసిండు. జనం మొత్తం జియో వైపు వచ్చింది. వచ్చిన తర్వాత నెమ్మది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు. రేపు అది ఇది కూడా అదే అవుతుంది. ఇప్పుడు మొత్తం రేట్లు పెంచేటువంటి ఇది రీఛార్జ్ అమౌంట్ పెంచుతారు అక్కడ సింపుల్గా. పెంచినప్పుడు ఏమవుతుంది? మనం కూడా కట్టుకోవాల్సి వస్తుంది. జనాలు అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేయగలుగుతాం మనం? ఇక మన చేతులు ఏముండదు. ఇక చేతిలోని ఫోన్కు రీఛార్జ్ చేసుకున్నట్లే త్వరలో మన ఇంట్లో కరెంటు కోసం కూడా ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పనిలో పడి సమయానికి రీఛార్జ్ చేసుకోవడం మర్చిపోయారో గుడ్డి దీపమో కొవ్వొత్తో వెలిగించుకోవాల్సిందే. విద్యుత్ రంగ సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్, ప్రీపెయిడ్ మీటర్లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గృహ, సాగు, తాగునీటి పథకాల్లో తప్పనిసరిగా మీటర్లు బిగించాలని మార్చి 26వ తేదీన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరా సేవలు మెరుగుపరచడం, బిల్లింగ్లో పారదర్శకత, డిజిటల్ విధానాలు ప్రోత్సహించడం ఈ నిర్ణయం వెనుక లక్ష్యమట. దీని ప్రకారం కమ్యూనికేషన్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దశల వారీగా స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, మీటర్ రీడింగు, బిల్లుల జారీ కోసం సిబ్బంది ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదని, బిల్లింగ్ లోపాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నది. ఇప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఈ మీటర్లు పెడితే ఎటు పోవాలో? రైతులుగా ఆగం కావాల్సిందే కదా. స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై పరోక్షంగా భారం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్మార్ట్ మీటర్లు అంటే ఒక రకంగా మొబైల్లో టాక్ టైం, డేటాను రీఛార్జ్ చేసుకున్నట్లే. ఎంత విద్యుత్ అవసరమో ఆ మేరకు ముందుగానే డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకోవాలి. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతిరోజు వినియోగదారుని కరెంటు వాడకాన్ని గమనిస్తారు. సగటు కన్నా ఎప్పుడైనా ఎక్కువగా వాడుకుంటే తక్షణమే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రీఛార్జ్ చేసుకోవడంలో ఆలస్యమైన కరెంటు బంద్ అవుతుంది. ఎక్కువ లోడున్న కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ సమాఖ్య స్పష్టం చేసింది. ఫలితంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల వంటి పెద్ద వినియోగదారులతో పాటు ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాలు, వీధి దీపాలు, ఇతర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వినియోగించుకునే సంస్థలకు ఈ స్మార్ట్ మీటర్లు గుదిబండగా మారతాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలనే నిబంధనల్లో పేర్కొన్నారు. ఇది ఎలా ఆచరణ సాధ్యమని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మీరు చూడండి, ఈ రోజుకి కూడా తెలంగాణలో ఆసిఫాబాదు, మహబాదు, ఇటు మంచిర్యాల్, ఇటు పోదాం ఏజెన్సీ ప్రాంతాలు, కరెంటు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి కరెంటు లేని గ్రామాలు. వాస్తవానికి సాధారణ మీటర్లతో పోలిస్తే వీటితో కరెంటు బిల్లులు ఎక్కువే చెల్లించాల్సి వస్తోందని, వాటిని వినియోగంలోకి తెచ్చిన చోట ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మీటర్లు కలిగిన వారంతా నెల రోజుల ముందు రీఛార్జ్ చేసుకోవాలి. 30 రోజుల వినియోగానికి రీఛార్జ్ చేసుకుంటే వారం రోజుల పాటు గ్రేస్ పీరియడ్ వినియోగదారుడికి లభిస్తుంది. బిల్లు చెల్లించడం ఏమాత్రం మరిచిపోయినా ఇంట్లో చీకట్లు అలుముకుంటాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు వీటి వల్ల పేద విద్యుత్ వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా బలంగా వినబడుతున్నది. జనానికి భయం ఏందండి? ఎంత బిల్లు కట్టాల్సి వస్తుందనే ఒక భయం అనేది ఉంటుంది.